స్తోత్రం. ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆమేన్. మరొక పర్యాయము కృపగలిగిన దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. 2026 సంవత్సరంలో ఆగస్టు మాసంలో 15వ తేదీని దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చినటువంటి ఇది గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటంటారు? స్వాతంత్ర దినోత్సవము. స్వాతంత్ర్యము అంటే ఏంటంటారు అమ్మ? స్వాతంత్ర్యము అంటే ఏంటంటారు అమ్మ? మనము ఆ పదాన్ని అలవాటైపోయింది. అసలు ఏంటి స్వాతంత్రం యొక్క పరమార్థం అని గనక ఆలోచన చేస్తే, ప్రియా దేవుని బిడ్డలారా, ప్రపంచ పటములో చాలా భూభాగం ఉంటూ ఉంటుంది. ప్రపంచ పటంలో చాలా భూభాగం ఉంటుంది. కొంత భూభాగాన్ని ఒక్కొక్క ప్రదేశానిగా విడగొడుతూ ఆ భాగానికి ఒక దేశమని పేర్లు పెట్టుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. అలా పెట్టినటువంటి ప్రతి భూభాగానికి ఏదో ఒక దేశం పేరు పెడుతూ అలాగూ ప్రపంచంలో అనేక దేశాల యొక్క కలయికను మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు ఒక దేశానికి ఒక దేశం మిత్రదేశాలుగా ఉంటాయి, ఒక దేశానికి ఒక దేశము శత్రు దేశాలుగా కూడా ఉంటూ ఉంటాయి. కొన్ని దేశాలకి మిత్ర సంబంధం కొనసాగుతూ ఉంటుంది, కొన్ని దేశాలకి శత్రు సంబంధం కొనసాగుతూ ఉంటుంది. అంటే స్వాతంత్ర్యము అనే మాట గనక మనం ఆలోచన చేసినట్లయితే, మునుపు ఎవరి కిందనో ఉన్నాము అన్న సంగతిని మనకు అర్థమవుతూ ఉంది. మునుపు ఎవరి కిందనో మనం ఉన్నాము, ఇప్పుడు విడుదలయ్యాము. అంటే స్వతంత్రము అనే మాటకి విడుదల లేకపోతే విమోచన అనే పదాలని గనక మనం ఆలోచన చేస్తే, చాలా రకాలైనటువంటి ప్రియులరా బానిసత్వాలు కనబడుతూ ఉంటాయి. చాలా రకాలైనటువంటి దాసరికాలు కనబడుతూ ఉంటాయి. అంటే ఒక దేశానికి దేశం బానిసత్వం కావచ్చు, మనుషులకి మనుషులు బానిసత్వం కావచ్చు. కాబట్టి మనిషి పలు విధములైనటువంటి దాసత్వం లేక బానిసత్వంలో విడుదల లేక విమోచన లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. మన భారతదేశాన్ని కూడా మనం ఆలోచన చేస్తే 1947 సంవత్సరానికి ముందు ఇది స్వతంత్ర దేశము కాదు. 1947కి ముందు 1947లో మన భారతదేశానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ముందుండి బాధ్యతను భుజాల మీద వేసుకొని ఎన్నో అహోరాత్రులు, ఆహారం లేని రాత్రులు, నిద్ర లేని రాత్రులు, మరి దెబ్బలు తిన్నటువంటి రాత్రులు, మరి బ్రిటిష్ వారి చేతిలో నుండి భారతదేశాన్ని భారతీయులే పరిపాలించుకోవాలి అనే ఉద్దేశంతో భారతదేశాన్ని బ్రిటిష్ వారి యొక్క కబంధ హస్తాల నుండి మరి విడుదల కలిగించినటువంటి రోజుని మనం ఏమంటూ ఉన్నామంటే స్వాతంత్ర్యము అనే మాట మనం పలుకుతూ ఉన్నాం. అలాగైతే ఈ రాత్రికాల సమయంలో నేను జ్ఞాపకం చేయాలి అనుకున్నటువంటి మాట ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, భౌతికపరమైనటువంటి బానిసత్వం కాదు. నేను చెప్పాలనుకుంటున్నటువంటిది ఆత్మీయమైనటువంటి బానిసత్వం. అంటే మనిషి భూమి మీద భౌతికంగా ఎలాగూ కొన్ని రకాలైనటువంటి బానిసత్వాలకి అలవాటైపోతూ ఉన్నారు. అంటే కొంతమంది పాపానికి దాసుడైపోతూ ఉంటారు, కొంతమంది వ్యసనాలకు దాసులైపోతూ ఉంటారు, కొంతమంది భౌతికపరమైనటువంటి చాలా రకాలైనటువంటి భౌతికంగా ఆయాసం కలిగించే పనులు, అది చుట్ట కావచ్చు, సిగరెట్ కావచ్చు, త్రాగుడు కావచ్చు, జోదం కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి ప్రియులరా బానిసత్వములో అనేకులు కొట్టుమిట్టాడుతూ ఉంటూ ఉంటారు. అలాగైతే కృపగలిగిన దేవుడు ప్రియులరా మనకు అనుగ్రహించినటువంటి విమోచన ఏమిటి, విడుదల ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, నిజానికి ఒక సిగరెట్కి బానిస అయితే
సిగరెట్ నుండి బానిసైనటువంటి వారిని విడిపించడానికి క్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావాల్సిన అవసరత లేదు. మరి ఆయన ఎందుకు వచ్చాడు అని గనక ఆలోచన చేస్తే, బానిసత్వము నుండి విడిపించడానికి. ఏ బానిసత్వము అంటే భౌతిక పరమైంది మాత్రం కాదు. మరి ఏది అని గనక ఆలోచన చేస్తే ఆత్మ సంబంధమైనటువంటి బానిసత్వం. సరిగా 2000 సంవత్సరాల కిందట మనం ఆలోచన చేస్తే బానిసత్వంలో ఉన్నాము, దాసరికములో ఉన్నాము. ఏ దాసరికంలో ఉన్నాము? 1-2 మాటలు మనం త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చదివితే ఇలా వ్రాయబడి ఉంది. 8వ అధ్యాయము, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. చాలు. అంటే ఇక్కడ మనుష్యులమైనటువంటి మనము ఏ దాసత్వములో ఉన్నాము, ఏ బానిసత్వములో ఉన్నాము అని గనక ఆలోచన చేస్తే, మొదటి మాట పాపము అనే బానిసత్వంలో కొట్టిమిట్టాడుతూ ఉన్నాము. ఇప్పుడు కృప కలిగిన దేవుడు 2000 సంవత్సరాల కిందట పరలోకము నుండి భూలోకానికి ఎందుకు వచ్చారు అని గనక ఆలోచన చేస్తే, పాపము నుండి విడిపించడానికి. అంటే భౌతికపరమైనటువంటి శాపానికి లోనైపోయి భౌతికపరమైనటువంటి పాపములో కొట్టిమిట్టాడుతూ ఉన్నాడు. ఆ పాపము నుండి విడుదల పొందలేక, ఆ పాపములో నుండి బయటకు రాలేక, ఆ శాపము భారమై ప్రియులారా మోయలేని పరిస్థితుల్లో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అసలు పాపం అంటే ఏమిటి? అసలు ఈ పాపం ఎలాగొస్తుంది అని గనక మనం ఆలోచన చేసినట్లయితే చాలా రకాలైనటువంటి పాపాలు బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. కానీ నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు పాపం అనగా ఏమిటి అని గనక ఆలోచన చేస్తే చాలామంది అనుకుంటూ ఉంటారు, మానభంగాలు చేస్తేనే పాపమేమో అనుకుంటూ ఉంటారు, మర్డర్లు చేస్తేనే పాపమేమో అనుకుంటూ ఉంటారు, దొంగతనాలు చేస్తేనే పాపమేమో అనుకుంటారు, అబద్ధమాడితేనే పాపమేమో అనుకుంటారు. కానీ పాపానికి నిర్వచనం బైబిల్ గ్రంథంలో మనం చదివితే అపోస్తులుడైనటువంటి యోహాను తన పత్రికలో ఇలా రాస్తా ఉన్నాడు. యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని గనక మనం చదివితే 4వ వచనములో ఇలాగు వ్రాయబడి ఉంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. వినండి ప్రియా నా దేవుని బిడ్డలారా, పాపము అనగా ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, అపోస్తులలో ఒకడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో ఒకరైనటువంటి యోహాను గారు ఎలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు? ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అని అంటే, పాపము అనగా ఆజ్ఞను అతిక్రమించుట. ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నాడు. అంటే ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి మాటను చేయకపోవటమే పాపము. దేవుడు చెప్పిన పనిని చేయకపోవటమే పాపము. నిర్గమాకాండములో 20వ అధ్యాయాన్ని మనం చదివితే, నిర్గమాకాండము 20వ అధ్యాయాన్ని మనం చదివితే, తండ్రి అయినటువంటి దేవుడు దైవజనుడైనటువంటి మోషే ద్వారా మనకు ఒక నిబంధన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమిచ్చారమ్మా? ఒక నిబంధన ఇచ్చారు. దీనిని ఏమంటామంటే ఆజ్ఞలు అంటాము. అంటే ఆజ్ఞలు, ఇది నిబంధన. తండ్రి అయినటువంటి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, నా పిల్లలైనటువంటి వారు నా మాట వినాలి, నా పిల్లలైనటువంటి వారు నేను చెప్పేటట్టుగా చేయాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కానీ ఆయన పిల్లలముగా మనమేం చేస్తున్నాము అని గనక ఆలోచన చేస్తే, ఆయన ఆజ్ఞలను మనం చదువుతూ ఉన్నాము కానీ ఆయన ఆజ్ఞలను మనం పాటించలేకపోతూ ఉన్నాం. ఆయన మాటలు మనం వింటూ ఉన్నాము కానీ ఆయన మాటలను ప్రియులారా మనము పట్టించుకోవడం లేదు. వింట మట్టికి వింటూ ఉన్నాము.
వింట మట్టికి వింటా ఉన్నాము, కానీ దానిని నెరవేర్చే వారముగా లేము. నిర్గమాకాండములో 20వ అధ్యాయాన్ని మనం చదివితే ఈ చాలా వచనాలు ఉంటాయి, కానీ 20వ అధ్యాయంలో మొదటి నుండి 17 వచనాలు మనం చదివితే ఈ 17 వచనాలలో 10 ఆజ్ఞలు కనబడతాయి. ఏం కనబడతాయమ్మా? 10 ఆజ్ఞలు కనబడతాయి. తండ్రి అయినటువంటి దేవుడు కోరుకునేది ఏంటి అని అంటే, ఈ నిబంధన అనుసరించాలి. దేవునికి స్తోత్ర. ఈ నిబంధన అనుసరించాలి, ఈ నిబంధన ప్రకారం నడుచుకోవాలి, ఈ నిబంధన ప్రకారం జీవించాలి, ఈ నిబంధన ప్రకారం తండ్రిని ఆరాధించాలి, ఈ నిబంధన ప్రకారం తండ్రిని సేవించాలి, ఈ నిబంధన ప్రకారం తండ్రి దగ్గరికి రావాలి. కానీ మనం ఆలోచన చేస్తే లోకం ఎలాగుంది అని కనుక ఆలోచన చేస్తే, సంఘము ఎలాగుంది అని కనుక ఆలోచన చేస్తే, ఆజ్ఞలను మీరుతూ ఉన్నాము, నిబంధనను మీరుతూ ఉన్నాము. నిబంధన మీరడం అంటే మాటను మీరటమే. నిబంధన మీరటం అంటే మాటను నిర్లక్ష్యము చేయటమే. అయితే సంఘము ఎలాగుంది అని కనుక ఆలోచన చేస్తే, ఆయన మాటను నిర్లక్ష్యము చేసే సంఘముగా మనము చూస్తూ ఉన్నాం. మొదటి వచనము నుండి 17 వచనాలు చదివితే 10 ఆజ్ఞలను ప్రియులారా మనం చదువుతున్నాం. ఈ 10 ఆజ్ఞలలో జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేసినట్లయితే 9వ వచనంలో ఎలా వ్రాయబడి ఉంది? 6 దినములు నీవు కష్టపడి 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. అంటే తండ్రి అయినటువంటి దేవుడు జ్ఞాపకం చేశాడు, మీరు 6 దినాలు పని చేసుకోండి, కానీ ఒక రోజుని నా దగ్గరికి రండి, నన్ను ఆరాధించండి, నన్ను సేవించండి, నా మాట వినండి, నేను చెప్పినట్టు చేయండి, నేను మిమ్మల్ని దీవిస్తాను. ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయములు ఇదే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. ద్వితీయోపదేశ కాండంలో 28 అధ్యాయములు ఆయన అంటాడు, మీ దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ మీ మీదకు వచ్చి ప్రాప్తించును అనే మాట ఆయన జ్ఞాపకం చేశాడు. కానీ వింటున్నామా అని గనక ఆలోచన చేసినట్లయితే నిర్లక్ష్య స్వభావాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటే నిర్లక్ష్య పెట్టే పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడిచ్చిన క్షేమమును మర్చిపోతూ ఉన్నాం. ఈరోజు క్షేమంగా ఉన్నావు అని అంటే, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నావు అంటే, ఈరోజు నువ్వు అన్న ఆహారము కలిగి క్షేమము కలిగి ఉన్నావంటే, మేడమిద్దులు కలిగి ఉన్నావంటే, ప్రియా దేవుని బిడ్డలారా ఆయన కృపన్న సంగతిని మర్చిపోతూ ఉన్నాం. అన్నిటికీ సమయం ఉంటుంది, అన్నిటికీ సమయం ఉంటుంది, ప్రతి దానికి సమయం ఉంటుంది. నీకు వ్యక్తిగతంగా చక్కబెట్టుకోవలసినటువంటి ప్రతి పనికి సమయం సరిపోతుంది, కానీ దేవుని దగ్గరికి రావడానికి మట్టికి సమయం సరిపోవట్లేదు. అమ్మా ఎందుకు రాలేదు అని అడిగితే సమయం లేదండి అనే మాట వినబడుతుంది. అయితే దేవుడు అంటున్నాడు నిర్లక్ష్యము అనే మాట మనం చూస్తున్నాం. అందుకే దైవ గ్రంథమైన బైబిల్లో మనం చదువుతూ ఉన్నాము, ఆయన ఆజ్ఞలను కానీ, ఆయన మాటలను కానీ, ఆయన నిబంధన కానీ నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి నీ దేవుడని యెహోవా మాటను ఎలా వినాలి అనంటే శ్రద్ధగా వినాలి. మనుషులు చెప్పినట్లు కాదు, మనుషులతో వింటున్నట్టు కాదు, నీ దేవుడని యెహోవా మాటను నీవు శ్రద్ధగా వినాలి అన్న సంగతిని కృపగలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, ఆయన యందు నిలిచియుండువాడెవడును పాపము చేయడు. ఇక్కడ నేను మాట జ్ఞాపకం చేయాలి. ఏమంటున్నాడు? ఆయన యందు నిలిచియుండువాడు పాపము చేయడు అనే మాటకి నిర్వచనం ఏంటి అని అంటే, ఆయన నిబంధన అతిక్రమించడు. వింటున్నారా సంగబిడ్లారా? అమ్మా షారున్ వింటున్నావా? ఆయన మాటను లేక ఆయన యందు నిలుచువాడు
ఆయన మాటను నిర్లక్ష్యము చేయడు. అంటే ఆయన యందు నిలిచియుండువాడు, ఆయన నిబంధన యందు నిలిచియుండువాడు, ఆయన కట్టడలో నిలిచియుండువాడు, ఆయనను ప్రేమించువాడు. ప్రియులారా, ఆయన ఆజ్ఞను అతిక్రమించడు అనే మాట మనం చదువుతున్నాం. అంటే పాపం చేయడు అని అంటే ఆయన ఆజ్ఞను అతిక్రమించడు అన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం. కానీ మనం ఆలోచన చేసినట్లయితే, ఒకసారి మనలను మనం పరీక్షించుకుంటే, మనలను మనం ఆలోచన చేసుకుంటే, దేవుడు ఈ సమయాన్ని నీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నువ్వు అనవసరంగా ఎక్కడెక్కడో గడుపుతావు అని కాదు. 6 దినాలు నువ్వు కష్టపడి పని చేసుకో, 6 దినాలు నువ్వు సంపాదించుకో, కానీ దేవుడు చెప్పిన సమయానికి దేవుని దగ్గరికి రావాలి, దేవుని మాట వినాలి, దేవుణ్ణి ఆరాధన చేయాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కానీ నీవు ప్రియులారా దేవుని దగ్గరికి వస్తున్నావు అని అంటే రావట్లేదు. కారణం, ఆరోగ్యం బాగలేదా? ఆరోగ్యం బాగానే ఉంది. పరిస్థితులు బాగలేదా? పరిస్థితులన్నీ క్షేమకరముగా ఉన్నాయి. కానీ నిర్లక్ష్యము అన్న సంగతిని మనం గమనించాలి. నిర్లక్ష్యము అన్న సంగతిని గమనించాలి. ఊరు వెళ్ళాలంటే సమయానికి వెళ్తాం, ఫ్లైట్ ఎక్కాలంటే సమయానికి ఫ్లైట్ ఎక్కుతాం, వండుకోవాలంటే 1 గంట లేట్ అవ్వడం కుదరదా? టిఫిన్కి 1 గంట లేట్ అవ్వడం కుదరదా? కానీ దేవుని దగ్గరికి రావడానికి మట్టికి ప్రియులారా నిర్లక్ష్యం. మరోసారి చదవమ్మ 3:6. ఆయన యందు నిలిచివాడెవడు పాపము చెయ్యడు. అంటే ఆయన యందు నిలిచియుండువాడు అనగా ఆయన నిబంధనను ప్రేమించువాడు, ఆయన ఆజ్ఞలను ప్రేమించువాడు, లేక ఆయనను ప్రేమించువాడు ఎలాగుంటాడు అని గనక ఆలోచన చేసినట్లయితే ప్రియులారా నిర్లక్ష్యము చేయడు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానానికి మనం వస్తూ ఉన్నాం, మంచిది. దేవుని యొక్క నిబంధన మీరుతూ ఉన్నామా? లేకపోతే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మాట లక్ష్య పెడుతూ ఉన్నామా? అందుకే ప్రారంభంలో మనం చదువుకున్నాము, గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతూ ఉన్నాము, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఏ స్వాతంత్రము అని గనక ఆలోచన చేస్తే నిబంధన అనేది ఆయన మనకిచ్చాడు. ఈ నిబంధన గనక మనం నేర్చుకుంటే, ఈ నిబంధన గనక మనం పాటిస్తే మనం శాపానికి దాసులం కాదు. దేవునికి స్తోత్ర. శాపానికి దాసులము కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం బానిసత్వములో లేము అన్న సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రియులారా మనల్ని విడిపించాలి అనంటే, ఆయన మనల్ని విమోచించాలి అనంటే మనము ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆయన నిబంధనను గైకొనాలి అనే మాట దేవుని యొక్క లేఖనం జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్తలో 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది, ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము. చాలు. ఇక్కడ ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. ఎందుకు తీసుకుని వచ్చారు అని గనక ఆలోచన చేస్తే వాళ్ళు చెబుతున్నటువంటి మాట, ఈమె ఆజ్ఞ ఉల్లంఘించింది, నిబంధన నిర్లక్ష్యము చేసింది. అంటే నిబంధనలో ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉంది అని అంటే పాపము చేయకూడదు, అతిక్రమాలు చేయకూడదు అని ఒక నిబంధన ఉంది, వ్యభిచారం చేయకూడదు నిబంధన ఉంది. ఇప్పుడు ఈమె ఏం చేసింది అని అంటే ప్రియులారా నిబంధనను మీరింది, నిబంధనను నిర్లక్ష్యము చేసింది, లక్ష్య పెట్టలేదు. కాబట్టి ఆయన దగ్గరికి తీసుకుని వచ్చారు. ఇప్పుడు అడుగుతూ ఉన్నారు, ఇదిగో ప్రభువా ఈమె నిబంధనను లక్ష్య పెట్టలేదు, ఈమె నిబంధన మీరింది కాబట్టి. పాపం అంటే ఏంటన్నాం ఇందాక? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈమె ఆజ్ఞను మీరింది కాబట్టి, ఈమె పాపము చేసింది కాబట్టి నీ దగ్గరికి తీసుకుని వచ్చాము అన్నారు.
అయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమతో ఆమెను క్షమించి ఆమెతో చెబుతూ ఉన్నటువంటి మాట, అమ్మా నీ పాపాన్ని నేను క్షమించాను, ఇక నుండి పాపము చేయకు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే క్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అని అంటే పాపమనే బానిసత్వము నుండి విడిపించడానికి, శాపమనే బానిసత్వము నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగైతే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీతో నేను చెప్పాలనుకుంటున్న మాట ఏమిటి అని అంటే, దేవుని మాట జాగ్రత్తగా వినాలి, అజాగ్రత్తగా వినకూడదు. అందుకే ప్రసంగి గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. నిబంధన ఇచ్చాడు దేవుడు, నిబంధన మీరితే శాపం, నిబంధన నిర్లక్ష్యము చేస్తే శాపం. కాబట్టి దేవుడంట ఉన్నాడు, నిబంధన మీరకూడదు, నిబంధన మీరకూడదు, మాట నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యమే శాపం. అయితే కృపగలిగిన దేవుడు నిర్లక్ష్యం చేసిన మనలను బాగు చేయడానికి, నిర్లక్ష్యం చేసిన మనలను ఉద్ధరించడానికి పరలోకం నుండి భూలోకానికి ఆరుదించాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి మొదటి మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఏ బానిసత్వంలో ఉన్నాము? పాపము అనే బానిసత్వంలో ఉన్నాం. పాపం అనే బానిసత్వం నుండి విడిపించడానికి 2000 సంవత్సరాల కిందట పరలోకం నుండి భూలోకానికి ఆయన వచ్చాడు. ఆకాశ భూమికి నీ మధ్యలో ఆయన శ్రమ పడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, సోలాలతో గుచ్చబడ్డాడు, మరి పిడిగుద్దులు గుద్దబడ్డాడు, నింద అవమానకరమైనటువంటి మాటలు, హేళనకరమైన మాటలు ఎన్నో అనుభవించి నీకు నాకు ఏమిచ్చాడు అని కనుక ఆలోచన చేస్తే విడుదలనిచ్చాడు. దేవునికి స్తోత్ర. విమోచన ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి ఒకసారి ఆయన మనకి విడుదలనిచ్చాడు, ఆయన మనకి విమోచననిచ్చాడు. కాబట్టి ఈ విమోచనను మనం ఏం చేయాలి అని కనుక ఆలోచన చేస్తే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. గలతీయులు రాసిన పత్రికలో 5వ అధ్యాయం, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రియులారా 2వ లైన్లో ఇలా వ్రాయబడి ఉంది, కాబట్టి చూడుడి 5:1 2వ లైన్, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి. వినండి ప్రియులారా, క్రీస్తు ప్రభువారు త్యాగము చేసి దాస్యము నుండి, బానిసత్వము నుండి విడిపించాడు. ఆయన జ్ఞాపం చేస్తున్నాడు, మరలా ఈ బానిసత్వంలో చిక్కు కొనకుడి అనే మాట ఆయన జ్ఞాపం చేస్తున్నాడు. అయితే ఈ రాత్రి నేను ముగించడానికి ముందు ఏమంటాను అని అంటే, మరలా ఈ దాస్యం అనే కాడి క్రింద మనం చిక్కుకోకుండా ఉండాలి అని అంటే ప్రియులారా, పాపము చేయకూడదు. ఆమేన్. పాపం అంటే ఏంటన్నాను? ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ఇప్పుడు పాపం అనగా ఆయన మాటను నిర్లక్ష్యం చేయుట పాపం, ఆయన మాట వినకపోవుట పాపం, తల్లిదండ్రుల మాట వినకపోవుట పాపం, దేవుని మాట వినకపోవుట పాపం. పాపం మాత్రమే కాదు, శాపము అనే మాట మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ఒకసారి విడిపించబడిన మనము, విమోచించబడిన మనము, కడగబడిన మనము మరలా దాస్యమున కాడి క్రింద చిక్కు కొనకుందుముగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువా, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. అనుగ్రహించినటువంటి నాయన నీ గ్రంథములో మేము చదివినటువంటి లేఖన భాగము మాకు అర్థం అవ్వడానికి, మేము చదివిన లేఖన భాగము ప్రకారము మేము జీవించడానికి కృప చేయండి. యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, త్రియేక దేవుని సన్నిధి సమాధానం కుటుంబాలకు, సంఘానికి తోడుగా ఉండునుగాక. ఆమేన్.